ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్. అడ్మిట్ లో ఉన్నాను అని చెప్పి అమ్మ నాన్నకి తెలియదు. ఎక్కడ వాళ్ళు తెలిసి కంగారు పడిపోతారో, అసలే నేను బెంగళూరులో ఉన్నాను, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఎందుకు లేనిపోని టెన్షన్ అని చెప్పలేదు. నేను పొట్టి మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. వాళ్ళు అడుగుతూ ఉంటే ఇంటికి వచ్చేసాము, బాగుంది ఇప్పుడు అని మాత్రమే చెప్పుకున్నాను అనమాట. సడన్ గా ఈవినింగ్ అమ్మ కాల్ చేసేసరికి కొంచెం ఏదో తేడాగా అనిపించింది. నాన్న అడిగితే నాన్న ఏం చెప్పలేదు, అమ్మ ఏం చెప్పలేదు. సరే నాన్నకు ఫోన్ ఇవ్వని చెప్పు డాడీ ఎక్కడున్నారు ఏంటి అంటే అప్పుడు హస్కోట దాటాము అని చెప్పాడు. అప్పుడు నుండి టెన్షన్ మొదలైంది. అరే మేము ఇంట్లో లేము, ఇంట్లో ఉన్నాము, అబద్ధం చెప్పాము, హాస్పిటల్లో ఉన్నాం, ఇప్పుడు ఏం చేయాలి. బట్టి డాడీకి లొకేషన్ పెట్టి అంకుల్ ఇక్కడికే రండి, డైరెక్ట్గా రూమ్ కి వెళ్ళకండి అనింది. ఏమైందమ్మా అనేసరికి హాస్పిటల్ అనేసరికి నాన్న సరే అమ్మ వస్తున్నాము అన్నారు. ఆల్రెడీ అమ్మ అక్కడ కంగారు పడిపోతుంది. వచ్చి డాక్టర్ ని కనుక్కొని ఏమైంది ఏంటి అని అడిగాక కొంచెం రిలాక్స్ అయ్యారు. అమ్మ నాన్న రూమ్ కి వెళ్ళిపోతే పొట్టి మాత్రం ఇక్కడే పడుకుంది అనమాట, నాతో పాటు ఉంది. అరే రూమ్ లో బెడ్ ఉంది అక్కడ పడుకోవచ్చు కదంటే లేదు ఇక్కడే. ఇంత జరుగుతూ ఉంటే రేపు నా బర్త్డే అంటే ఈ రోజు ఇంకా హాస్పిటల్లో ఉన్నా.